26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. ఇండస్ట్రీలో టికెట్ రేట్లను మించిన హాట్ టాపిక్ ఏ ఉంటుంది చెప్పండి. మొన్నటి వరకు నిర్మాతలు ఎగ్జిబిటర్ల మధ్య రేగిన రచ్చలో కూడా ఈ రేట్లది కీ రోల్. తాజాగా మరోసారి టికెట్ రేట్ల మీద చర్చ మొదలైంది. దానికి కారణం రీసెంట్గా వచ్చిన విజయాలే. మరి హిట్స్తో టికెట్ రేట్లకు ఏంటి సంబంధం అనుకుంటున్నారా? అసలు ఏం జరుగుతుందో మీరు కూడా చూడండి. బాక్సాఫీస్ దగ్గర ఊహించిన దానికంటే ఎక్కువే రచ్చ చేస్తున్నాడు కొరియన్ కనకరాజు. వరుణ్ తేజ్ ట్రాక్ రికార్డులతో పని లేకుండా మంచి కలెక్షన్స్ తీసుకొస్తుంది ఈ చిత్రం. దానికి ప్రధాన కారణం కంటెంట్ ఒకటైతే మరోటి టికెట్ రేట్స్. నార్మల్ ప్రైజ్లతో రావడం కొరియన్ కనకరాజుకు బాగా కలిసొచ్చింది. సింగిల్ స్క్రీన్స్ 100, 150 ఉంటే మల్టీప్లెక్స్ 200, 250 మధ్యలోనే ఉన్నాయి. అదే సినిమాకు ప్లస్ అవుతుంది. కొరియన్ కనకరాజుకు మాత్రమే కాదు, టికెట్ రేట్లు అందుబాటులో ఉండి కంటెంట్ ఏమాత్రం కనెక్ట్ అయినా కూడా ఆడియన్స్ హక్కున చేర్చుకుంటున్నారు. అది మన సినిమానా పరాయి సినిమానా అని కూడా చూడట్లేదు. తాజాగా డీసీ మొన్నొచ్చిన వీరభద్రుడు, దృశ్యం 3, మన లెనిన్, మా ఇంటి బంగారం, చెన్నై లవ్ స్టోరీ సినిమాలకు కలెక్షన్లు బాగా రావడానికి కారణం నార్మల్ టికెట్ రేట్లే. టికెట్ రేట్ల మీద కేవలం ఆడియన్స్ మాత్రమే కాదు, సెలబ్రిటీస్ కూడా మాట్లాడుతున్నారు. పెద్ద సమయంలోనే రామ్ చరణ్ కూడా రేట్లపై ఓపెన్ అయ్యారు. ఇండియాలో సినిమానే చీపెస్ట్ ఎంటర్టైన్మెంట్ అని, కాకపోతే థియేటర్లలో పాప్కార్న్ ధరలు ఎక్కువగా ఉండడం వల్లే సామాన్య కుటుంబాలు సినిమాకు దూరమవుతున్నారని, వాటిని తగ్గించాలని చరణ్ సూచించారు. ప్రేక్షకులు థియేటర్లకు రాకపోవడానికి థియేటర్లో ఉన్న పాప్కార్న్ ధరలే కారణమంటూ నాగవంశి కూడా చెప్పుకొచ్చారు. ఆడియన్స్ కు రేట్లతో సమస్య లేదనేది ఆయన వాదన. అయితే రేట్లు పెంచిన ప్రతిసారి విమర్శలైతే వస్తున్నాయి. కానీ నార్మల్ రేట్లు ఉన్నప్పుడు మాత్రం కొన్నిసార్లు యావరేజ్ కంటెంట్ కూడా అద్దరగొడుతుంది. మరి దీనిపై నిర్మాతలు ఇప్పటికైనా ఓ నిర్ణయం తీసుకుంటారా లేదా అనేది చూడాలి. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.